ఇదైతే తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీని అంతమొందించి కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబట్టినటువంటి ఈ ప్రజానికానికి రేవంత్ రెడ్డి గారి మరి ఆధ్వర్యంలో అన్ని ఏదైతే 6 గ్యారెంటీల మరి స్కీమ్తో ఉన్న అన్ని పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్న సందర్భంలో మరి గత ప్రభుత్వం దాదాపుగా 7 లక్షల కోట్ల అప్పును మనం ఎత్తి మీద పెట్టిన సంగతి అందరూ తెలిసిందే. దాన్ని దిగకుంటూ దాన్ని ఒక్కొక్కటిగా దాటుకుంటూ మరి ప్రజానికానికి ఒక్కొక్కటిగా అన్ని చేసుకుంటూ పోతున్న సందర్భంలో బీజేపీ పార్టీ మరి సంవత్సర కాలంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని చెప్పేసి మరి నిరసన కార్యక్రమాలు చేస్తున్న సందర్భంలో మన మంచిర్యాల ఉక్కు వ్యవస్థలో కాంగ్రెస్ పార్టీ మరి చేసిందని చెప్పడానికి మేము కూడా ఇక్కడ మరి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని వారికి వ్యతిరేకంగా చెప్పడం జరిగింది. ఒకటే అడుగుతున్నాం బీజేపీ పార్టీకి, మీరు గత 10 ఏళ్ళు అధికారం ఉన్నారు, గత 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉంది, మీరు ఇద్దరు మరి దోస్తాల్లో ఉండాలని చెప్పేసి చంద్రబాబు ప్రశ్న చేస్తా ఉంది. ఎందుకంటే మరి గత ప్రభుత్వంలో మరి బీజేపీ ప్రభుత్వం అధికారంలో మరి కేంద్రంలో ఉంటే, రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే మరి ఏదైనా కూడా మరి మీ ఇద్దరు పొత్తులో మరి ఇలాంటి కూడా మరి ప్రశ్నించకుండా ఇద్దరు దోస్తా కొనసాగించాలని చెప్పేసి ప్రశ్న చెప్తా ఉంది. ఇదైతే మరి రైతులలో దోసముట్టుకున్న మరి పార్టీ బీజేపీ పార్టీ కాదని చెప్పేసి మీ ప్రశ్న జరుగుతోంది. ఎందుకంటే రైతు వ్యతిరేక విధానంతో దాదాపుగా 200 మంది రైతులను 2 సంవత్సరాల పాటుగా మరి చంపిన పార్టీ బీజేపీ పార్టీ అని చెప్పేసి ప్రశ్న జరుగుతోంది. అదేవిధంగా సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు చెప్పేసి ఇటు నిరుద్యోగులను గోసపుట్టుకున్న పార్టీ బీజేపీ పార్టీ అని చెప్పేసి చెప్తా ఉంది. అంతేకాకుండా ఇటు మహిళలకు ఇటు నిత్యావసర సరుకులు పెంచి అటు గ్యాస్ సిలిండర్ ధర పెంచి వారిని గోసపెట్టుకునే సంగతి మర్చిపోవాలని చెప్పి సందర్భంగా చెప్తా ఉంది. అంతేకాకుండా ఇదైతే మరి గతంలో మీరు ఏ విధంగా మరి మతం పేట మళ్ళీ అధికారంలోకి వచ్చారో మళ్ళీ 2023లో 24 కూడా మళ్ళీ అదే పేరు చెప్పుకొని రావడం జరిగింది. బీజేపీ పార్టీ మతం పేరు చెప్పుకొని మత చిచ్చు పెడతా ఉంటే కాంగ్రెస్ పార్టీ ఆకలి కడుపులను ఆకలి తీర్చే విధంగా చేస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి చెప్పడం జరుగుతోంది. ఈ విధంగా ఏదైతే సబ్కే సాత్ అని చెప్పి సబ్కా వికాస్ అని చెప్పి చెప్పిన పార్టీ బీజేపీ ఈ రోజు సబ్కా సత్తే నాశ అని చెప్పేసి చేస్తున్నటువంటి మరి ఇదంతా ప్రజలకు చెప్తారని చెప్పేసి ప్రశ్న జరుగుతోంది. అదే కాకుండా సత్యది అని చెప్పేసి అన్నారు. సత్యది కాదు, ఇది అత్యది కాదు, ఈ సత్యది మరి ఈ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం చేసి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇటు మరి మన పెద్దలు మరి బైక్ల మీద కారులో దిగుదామంటే మరి డీజిల్ ధరలు పెట్రోల్ ధరలు పెంచడం బీజేపీ పార్టీ మరి మీకు గుర్తుండిపోయినా మీకు గుర్తులేదని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ బీజేపీ పార్టీ ఏదైతే ఇన్ఛార్జ్ రఘునాథ్ ఉన్నారో మరి గత ఎలక్షన్లలో ప్రతి ఓటుకు 2 నుంచి 3 వేల రూపాయలు పెట్టి కొనుక్కొని మరి ప్రతిపక్ష హోదాను కోరుకున్నటువంటి ఒక నీచమైన బుద్ధి నీకున్నటువంటి రఘునాథ్ గారు ఇక్కడ ప్రేమచంద్రరావు గారు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. అవన్నీ కనబడలేదా? గత ప్రభుత్వంలో ఇక్కడ ఎమ్మెల్యే ఏం చేసిందని చెప్పి వాళ్ళకు మనం అంతా సోకినావు. ఇప్పుడు ఎందుకు ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నటువంటి మరి ప్రేమచంద్రరావు గారి మీద మరి ఎందుకు కంటి ముందు పెట్టుకుని ఉన్నామని చెప్పేసి ప్రశ్నించడం జరుగుతుంది. ఒక్కసారి ఊళ్ళోకి రా, ఊళ్ళలోకి వస్తే నీ పని పడతారు జనాలు. ఈ రోడ్ల మీకు వచ్చి బస్సులు ఆపితే ఆటోలు ఆపితే మరి బీజేపీ పార్టీ ఇక్కడ కూడా బతుకుదని చెప్పేసి చూపించడం మాత్రమే నువ్వు ఈరోజు ధర్నా కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పేసి చెప్పడం చెప్తా ఉంది. అంటే మీకు కావాల్సింది ప్రజల యొక్క ఆనందం కాదు, మీకు కావాల్సింది ప్రజల యొక్క మరి వాళ్ళను ఏ విధంగా ఇంటిగా చూస్తున్నావు. నువ్వు ఇలా ధర్నా రకంగా ఏ విధంగా పెట్టావు, ఎందుకు పెట్టావు? ప్రజలందరికీ కూడా నువ్వు బుక్కు రాసి వారికి క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత నీకున్నది. లేని పక్షంలో రాబో రోజుల్లో నీకు ఇంకా మరి గడ్డుగా ఏర్పడుతుంది. మా కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్కడ మా నస్పూర్ కానుంచి దండపల్లి దాకా అందరూ వచ్చిర్రు. ఎవరు కూడా మరి ప్రతి ఒక్క నాయకులు కూడా ఇక్కడ నాయకులు మాత్రం హాజరయ్యారు. మా ముఖ్య కార్యకర్తలు ముఖ్య ప్రజలు హాజరైతే మీ పని పడతారని చెప్పేసి అని హెచ్చరిస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి లక్ష్మీపేట ప్రాంత నాయకులందరూ కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.